ఇప్పుడు ఎవరికి తీర్పు? భక్తిహీనుని కనండి. ఎవరికి తీర్పునేనా? ఇప్పుడు భక్తి పరుడు ఎవరో చెప్పండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయన నామందు విశ్వాసం ఉంచి నిత్యం ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేయువాడే భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిపరుడు. ఇంతవరకు ఓకేనా? మరి ఇంతవరకు ఓకేనా? నేను దేవుడు నమ్ముకున్నానయ్యా, నేను గుడికి వెళ్తున్నానయ్యా. అన్ని గుళ్ళేనా? అందరు సేవకులేనా? అన్ని సంఘాలైనా? నువ్వు ఏ గుడికి వెళ్తున్నావో తెలవాలి కదా నీకు. ప్రతివాడు అంటాడండి, మేము గుడికి వెళ్తున్నాం, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము భక్తి పరులం. నీ భక్తి ఎంతో యేసయ్య కొలత వేసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? ఇంతేనా? కాదు కాదు, ఇంకొంచెం లోతుకెళ్ళాలి, ఇంకొంచెము లోతుకెళ్ళాలి. రైట్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భక్తి పరులా కాదా? నోవాహు, ఆనోహు భక్తి పరులా కాదా? యోబు భక్తి పరుడా కాదా? కొర్నేలి భక్తి పరుడా కాదా? భక్తి పరులు. వీళ్ళు ఏం చేశారు మరి? దేవుని మాట విన్నారు, దేవుడికి లోబడ్డారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు. యోబు ఏం చేశాడు నాన్న? పేదవారికి, విధవరాండకు, అనాథలకు ఏం చేశాడు? యోబు సహాయం చేశాడు. కొన్నేళ్ళు ఏం చేశాడు నాన్న? బహుదాన ధర్మాలు చేశాడు. చేశాడా? మరి మన దాన ధర్మం ఏదిరా? మన సహాయం ఏదిరా? నీ భక్తి సలగుండా. నువ్వు భక్తి పర్వాలు. భక్తి పని లక్షణం ఏంటంటే, కాగా ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుంచి మనం ఏమి కాగా అన్న వస్త్రములు గలవారమయుండి వాటితో. ఇదిరా భక్తి పని లక్షణం. డబ్బు 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 ఎందుకు పరిగెడతావు? ఏం పరిగెడతావు డబ్బు వెనుక? అది కాదు. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ నేను భక్తి గలదాన్నయ్యా అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఇక్కడ దేవుని భాషలు మాట్లాడతావు, బయట బూతులు మాట్లాడతావు. ఏ భక్తి పర్రాలట. వీడేమి ఇక్కడికి వస్తాడు, అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు అంటాడు, ఏ సూపర్ డూపర్ అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పండుగ వస్తే 90 వేస్తారు. మీ నోటికి కళ్ళమేది.